హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. నన్ను వైల్డ్ కార్డులో ఇప్పటికైనా సరే నన్ను బిగ్ బాస్కి పంపించండి. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీరు ఊహించినంతగా నేను ఊహించినంతగా ఎంటర్టైన్మెంట్ సరిగా రావట్లేదు. అందుకని నన్ను పంపించండి దయచేసి. బిగ్ బాస్ రివ్యూ 18వ తారీఖు చూడండి. స్టార్టింగ్ అవ్వగానే చపాతీలు మాడిపోయాయి అంటూ గొడవ ఐసా దివ్యాల మధ్య పెద్ద గొడవ జరిగింది. అది ఎల్ఈడిలో చూస్తున్న నాగార్జున గారు నెక్స్ట్ చూస్తున్నారు. మరి నెక్స్ట్ ఇమాన్యుయల్ హెరిటేజ్ మిల్క్ ప్రోడక్ట్స్ గురించి ఒక గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ అయిన వెంటనే నాగార్జున గారితో మీటింగ్. గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరూ యథావిధిగా అందరూ గేమ్ ఆడారు. దాని తర్వాత వెంటనే మీటింగ్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆ వైల్డ్ కార్డ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు నాగార్జున గారు. వెంటనే రమ్యతో మాట్లాడారు. ఆమె ఆనందంగా సంతోషంగా నాగ్ సార్తో చాలా ధైర్యంగా మాట్లాడారు. తర్వాత కళ్యాణ్ని రమ్యని ఒక స్ట్రాంగ్ రూమ్లోకి పిలిచి పర్సనల్గా మాట్లాడిన తర్వాత మాట్లాడేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్పేసుకున్నారు, బయటకు వచ్చేసారు. నెక్స్ట్ రీతుని పవన్ని పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. తర్వాత వేరే వాళ్ళ ఎలా మాట్లాడారు ఏంటనేది వాళ్ళ వీడియోలు వాళ్ళకి ఒక డిస్ప్లేలో వేసి చూపించడం జరిగింది. మీరు వాళ్ళు మాట్లాడింది కరెక్టా రాంగా అనేది రీతుని పవన్ని వాళ్ళని అడగడం జరిగింది. ఎస్సా రాంగా అనేది వాళ్ళతోటి అడిగారు. వాళ్ళ సమాధానం కూడా చెప్పారు యథావిధిగా. నెక్స్ట్ వెంటనే నాగ్ సార్ పిలిచి ఐసాని పిలిచి మాట్లాడుతుండగా రీతు చౌదరి మాట కలిపి మాట్లాడారు. దాని తర్వాత తనుజాని పిలిచి మాట్లాడారు. తన మనసులో ఉన్నటువంటి మాటలు కూడా ధైర్యంగా చెప్పారు. సరే సార్ ఓకే అనేసి మాట్లాడారు. నెక్స్ట్ ఇమానియల్ ఫుడ్ గురించి డిస్కషన్. నాగార్జున గారు పొట్ట పగిలేలా తినాలి ఇమానియల్, తినకపోతే బాగుండదని నాగ్ సారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ అందరూ షాక్ అయ్యారు. ఆఖరికి ఐషాను ఎత్తుకొని లిఫ్ట్ చేశాడు ఇమానియల్. ఫైనల్గా రమ్య కూడా మన ఇమానియల్ జిమ్ చేస్తుంటే రమ్య కూడా జిమ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జిమ్ చేయాలన్న రమ్యనే దట్ ఈస్ రమ్య. ఆల్ ద బెస్ట్. మీరు రమ్య బిగ్ బాస్లో కప్పు ఖచ్చితంగా కొట్టాలని, కప్పు తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. ఆల్ ద బెస్ట్ రమ్య. ఇప్పుడు దీపావళి సందర్భంగా రాకెట్లు పైకి ఏ విధంగా వెళ్తాయి సౌండ్